డయాగ్నాస్టిక్ టెస్ట్ల ఆధారంగానే ట్రీట్మెంట్ ఉండాలి. ఎకనామిక్ సర్వే ఈజ్ లైక్ ఎ డయాగ్నసిస్, బడ్జెట్ ఈజ్ లైక్ ఎ ట్రీట్మెంట్. సో అందువల్ల డయాగ్నసిస్కు ట్రీట్మెంట్కి ఏమైనా లింక్ ఉందా కూడా చూడాలి. అందువల్ల రేపు బడ్జెట్ అర్థం కావాలంటే ఇవాళ ఎకనామిక్ సర్వే చదవాలి. ఎకనామిక్ సర్వే అఫ్ కోర్స్ గవర్నమెంట్ డాక్యుమెంట్, దాంట్లో కొన్ని డేటాతో మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్ ఒక సోర్స్, ప్రభుత్వ డాక్యుమెంట్ సంబంధం లేకుండా మాట్లాడకూడదు. కానీ ఇండిపెండెంట్గా కూడా మీకు ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్, ఇప్పుడు ఇతర సంస్థలు, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని ఇలాంటి వాళ్ళ డేటా ఉంటుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ టీమ్, ఇలా బ్లూంబర్గ్ రీసెర్చ్, ఇలా చాలా రకాల డాక్యుమెంట్స్లో మనకు ఈ డేటా వస్తుంటుంది. సో ప్రభుత్వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లు ఇవన్నిటినీ కూలంకుషంగా స్టడీ చేసి ఎకనామిక్ సర్వేలో బడ్జెట్లో ఇచ్చిన డేటాను ఈ డేటాతో కంపేర్ చేసి, ఇప్పుడు ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ఏమో బ్రహ్మాండంగా ఉద్యోగాలు కల్పించబడ్డాయని ఇచ్చారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా అది నిజం కాదు అని ఇచ్చారు. అందులో ఆ ఉద్యోగాలకు కూడా లో ప్రొడక్టివిటీ, లో వేజ్ జాబ్స్ అని అన్నారు. సో ఇలా మనము వివిధ డాక్యుమెంట్లను సమన్వయం చేసుకుంటూ ఈ ఎకనామిక్ సర్వేని కూడా స్టడీ చేస్తూ ఈ డయాగ్నోసిస్కి అనుగుణంగా డాక్టర్ గారు, ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక డాక్టర్, ఇదని ట్రీట్మెంట్ ఇచ్చాడా లేదా అనేది, అంటే దేశ ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వం ఇచ్చే ఎకనామిక్ సర్వే, ఇతర సంస్థలు ఇచ్చేటువంటి సర్వేలని కూడా స్టడీ చేసి బడ్జెట్ ఈజ్ ఇట్ ఏ ప్రిస్క్రిప్షన్ ఫర్ ది ఎకనామిక్ ఎలిమెంట్స్, అంటే ఆ దేశము ప్రజలు ఎదుర్కొనే ఆర్థిక రుగ్మతలకు ఫైనాన్స్ మినిస్టర్ అనే అతను పరిష్కారం చూపుతున్నాడా అనేది చేయాలి. అందువల్లనే ఇవాళ నుంచే మొదలు పెట్టాలి స్టడీ చేయాలి. అంటే రోజు స్టడీ చేయాలి, అందులో రేపు బడ్జెట్ స్టడీ చేయాలంటే ఇవాళ ఎకనామిక్స్ సర్వే ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆ ఎకనామిక్ సర్వే అధ్యయనం చేసి ఎకనామిక్ సర్వే నేపథ్యంలో బడ్జెట్ను విశ్లేషించాలి. సార్, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి చాలా హాట్గా జరగనున్నాయి. మరొక వైపు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, అక్కడ ధర్నా చేయబోతున్నారట. అసెంబ్లీ సెషన్స్ కూడా ఈరోజు ఆయన హాజరు కాబోతున్నారు. ఈసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలని రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉందా, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగే అవకాశం? అంటే ఈ అసెంబ్లీ సమావేశాలనే రెండు ఉంటాయి. అసెంబ్లీ అనేది రాజకీయ సభే కదా, మనం అవునన్నా కాదన్నా అది రాజకీయ సభ. ఇలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళకి అది రాజకీయాలకు అతీతంగా సభ ఉంటే బాగుండు అని ఆశ ఉంటుంది. ఆ ఆశ ఉండడం తప్పు కాదు, కానీ ఆ వాస్తవం అది కాదు. నేను 2007 మార్చ్ 29కు ఎమ్మెల్సీగా గెలిచాను. అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో నేను ఎమ్మెల్సీ గెలిచాను. వెళ్ళి ఫస్ట్ మీటింగ్, అంటే ఫస్ట్ మీటింగ్లోనే ఒక డిబేట్ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేది అనుకుంటా. దానిపైన రాజశేఖర రెడ్డి ఒక 2.5 గంటలు రిప్లై ఇచ్చాడు. సో 1.5 వరకు ఓపికగా విన్నా. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, రాజకీయ దాడి చేస్తూ, తన ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ 1.5 అవర్ మాట్లాడాడు. నేను మధ్యలో లేచి, అధ్యక్ష ఒక చిన్న విన్నపం, మాలాంటి వాళ్ళు పట్టభద్రుల తరఫున ఎన్నికై వచ్చాం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజల జీవితాలు మారాలి, ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఈ విషయాలు లేవనెత్తాలని వచ్చాం. కానీ నేను 1.5 నుంచి ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం వింటున్నాను, రాజకీయపరమైన అంశాలు తప్ప వేరే అంశాలు లేవు అని. రాజశేఖర రెడ్డి నవ్వి, ప్రొఫెసర్ గారు శాసనసభ అంటే రాజకీయ సభయే కదా అన్నాడు. అది వాస్తవం. అది ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఇండిపెండెంట్గా గెలిచిన నాలాంటి వాళ్ళకి అనిపించవచ్చు ఈ రాజకీయాలు ఏంటి, ఐడియాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తమ మేధస్సులను రంగరించి ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి చంద్రబాబు నాయుడు ఒక 10 రకాల సూచనలు ప్రభుత్వం తరఫున ప్రవేశపెడతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్థికవేత్తలతో చర్చించి తన మేధస్సును రంగరించి, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన 10లో 7 బాగున్నాయి, కానీ ఈ 3కి ఈ రకమైన సవరణ చేస్తే బాగుండు, ఈ 10 కాదు ఇంకో 5 రకాల చర్యల వల్ల ఉపాధి పెరుగుతుంది, ఇలా మాట్లాడుకుంటే బాగుండని మనం అందమైన కలగంటాం. కానీ అలా జరుగుతుందా? అలా ఈ గతంలో జరగలేదు, ఇప్పుడు జరగదు. గతంలో జరిగిందా? సో అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు. రియాలిటీ ఏంటంటే రాజకీయాలే. మళ్ళీ అంత సీరియస్గా ప్రభుత్వం ఇప్పుడు కూర్చొని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏం అడగాలి, మేము ఇది అడుగుతున్నామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేస్తున్నారు,
మీరు ఇవి అడుగుతున్నారు, కానీ అదనంగా ఇవి కూడా అడగాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది, తప్పనిసరిగా వాటిని కూడా మేము తీసుకొని అడుగుతాం అని అంటారా? ఇలా ఉంటే బాగుండు సభ అని అనిపిస్తుంది, కానీ అలా ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల శాసనసభలో కూర్చున్న వాళ్ళంతా ఎవరు? శాసనసభలో కూర్చున్న వాళ్ళంతా వివిధ రంగాల నిపుణులు, రాజకీయాలకు సంబంధం లేని నిపుణులు కాదు కదా. నైపుణ్యం ఉండొచ్చు వాళ్ళు వివిధ రంగాల్లో, లేదని నేను అన్నాను, కానీ అల్టిమేట్గా వాళ్ళు రాజకీయ నాయకులు. సో రాజకీయ నాయకులు అంటే తమ పార్టీ ప్రయోజనాలు, ప్రత్యర్థి పార్టీని ఏకిపారేయడము, ప్రజల దృష్టిలో తమ పార్టీని హీరోగా చూపడము, ప్రత్యర్థి పార్టీని విలన్గా చూపడం, ఇదే కదా పని. సో అందువల్ల శాసనసభను మించిన వేదిక వాళ్ళకి ఏముంటుంది? అందువల్ల ఈ శాసనసభ భిన్నంగా ఉంటుందని అనుకోను. ఇంకా ఈ సభలో బ్యాలెన్స్ లేదు. పోనీ గత సభలోనే బ్యాలెన్స్ లేదు. 151 మంది అధికార పార్టీకి ఉంటే 23 మంది మాత్రమే టీడీపీకి ఉండే. కనీసం బ్యాలెన్స్ ఉంటే ప్రభుత్వాలు కాస్తంత ఏకపక్షంగా ఉండవు. బ్యాలెన్స్ ఉన్నా కూడా ఏకపక్షంగా ఉంటాయి, కానీ కంపారిటివ్లీ కొద్దిగా నయం. అందువల్ల లాస్ట్ 5 ఏళ్ళే బ్యాలెన్స్ లేదు, 23 ఏళ్ళు ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైంది. ఇంకేం బ్యాలెన్స్ ఉంటుంది? ఇదంతా వన్ వే మ్యాచ్, వన్ సైడ్ మ్యాచ్. ప్రభుత్వాలు పొగుడుతూ ఎమ్మెల్యేలు మాట్లాడుకొని ప్రతిపక్షాలు విమర్శిస్తూ రాజకీయ ఉపన్యాసాలకే పరిమితమవుతాయి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఉంటే బాగుండు దేశం. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేస్తా అన్నది. ఒక సీరియస్ డిస్కషన్ హౌ టు క్రియేట్ 20 lakh జాబ్స్. ఇప్పుడు అల్టిమేట్గా ప్రజల జీవితాలు మార్చేదే రాజకీయం కదా. సో ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్పే శాస్త్రమే రాజకీయం కదా. సో నిజంగానే పోనీ ఈవెన్ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా సభ అంత సీరియస్గా చర్చించదు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మీరు అధికార పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఏకిపారేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎందుకంటే శాసనసభ ద్వారా, టీవీల ద్వారా, పేపర్ల ద్వారా జనంలోకి వెళ్తుంది కదా. సో నిజంగానే మీరు కావాలంటే చూడండి, 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తామని ప్రామిస్ చేశాము. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఏం చేయాలి అని సీరియస్గా పాలసీ, ఎలాంటి పాలసీ చర్చించి సభ ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తుందో చూడండి మీరు. అలా ఇస్తే చాలా చాలా సంతోషం. ఇప్పుడు లోకేష్ అన్నాడు $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఎస్, $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలి అని ప్యూర్లీ ఈ ఎకనామీ పైన, డెవలప్మెంట్ పైన సభ చర్చిస్తుందా? కనీసం ఈ మొత్తం సెషన్లో ఒక్కరోజు నో పాలిటిక్స్ డే అని పెట్టుకొని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలకు రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం బడ్జెట్, మొత్తం సమావేశాలు రాజకీయాలు లేకుండా ఉంటాయని నేను కూడా అనుకోను. అది సాధ్యం కూడా కాదు. గతంలో లేవు, ఇప్పుడు ఉండవు. కానీ లెట్ దేర్ బి 1 డే నో పాలిటిక్స్ డే. రాజకీయపరమైన విమర్శలు, సమర్థనలు, పొగడ్తలు, ప్యూర్లీ ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్. సో 20 లక్షల ఉద్యోగాలు, ఒక నిరుద్యోగమే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఇది ఒక ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది. సో ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రభుత్వం చెప్పడం కాదు, ఏం చేయలేదని